సినిమాలోనే కాదు, కొన్ని విషయాలు మనం ప్లాన్ వేసుకుంటే జరగవు, వాటంతటా అవే జరిగిపోతాయి. అందుకే బ్రహ్మానందం గారు ఒక మాట అంటారు తరచుగా, మిరాకిల్స్ ఆర్ హ్యాపెండ్ నాట్ మేడ్. దీని అర్థం ఏంటంటే ప్రపంచంలోని అద్భుతాలన్నీ కొన్ని వాటంతటా అవే జరిగిపోతూ ఉంటాయి. మనం ఎంత చేయాలన్నా అవి మనం చేయలేం. ఫర్ ఎగ్జాంపుల్కి ఈ సినిమా ఫీల్డ్ గురించి చెప్పుకుంటున్నాం కదా, మాయాబజార్ సినిమా కేవీ రెడ్డి గారు, నాగిరెడ్డి గారు, ఎన్టీఆర్ గారు, ఎస్వీఆర్ గారు, సావిత్రమ్మ గారు వీళ్ళ కలయికలో వచ్చిన 1957 ఎప్పుడో, నాకు డేట్ కరెక్ట్గా ఐడియా లేదు. మాయాబజార్ భారతదేశంలోనే అత్యధిక మంది ఇష్టపడే సినిమా. అది క్లాసిక్, సూపర్ ఆ సినిమా. దాన్ని వాళ్ళు పెద్దగా అనుకోలేదు, కానీ అలా తీసేశారు. మీరు నమ్మండి, ఇప్పుడు బాహుబలి 1, 2 కూడా ఆ మాయాబజార్ని దాటలేవు. ఇట్స్ జస్ట్ మిరాకిల్, ఇట్ హ్యాపెండ్ నాట్ మేడ్. సరే, ఇంతకీ ఏం చెప్పాలనుకుంటున్నారంటారా సినిమాల గురించే. ఇంతకీ ఈ విషయాలన్నీ చెప్పే ముందు కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టాను, కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేయండి. అయితే మహేష్ బాబు పేరు మీద ఈ మధ్య రీసెంట్గా ఒక వరల్డ్ హిస్టరీ అయిపోయింది సినిమాకి సంబంధించి. ఏంటా వరల్డ్ హిస్టరీ అంటారా? వివరాల్లోకి వెళ్దాం. నిజంగా మనకి పవన్ కళ్యాణ్ తర్వాత అంతటి ఫాలోయింగ్ ఉన్న వ్యక్తి మహేష్ బాబు, అందులో మీకు ఎలాంటి డౌట్ లేదు. ఆయన కొన్ని సినిమాల్లో యాక్షన్ అల్టిమేటంగా ఉండిద్ది, తారాస్థాయిగా ఉండిద్ది. అయితే నాకే కాదు, ప్రతి తెలుగువాడికి ఒక సినిమా, మహేష్ బాబు సినిమా, ఒక సినిమా అంటే చాలా ఇష్టం. ఇప్పటికీ ఆ సినిమాని మీరు నమ్మరో, మా టీవీ వాళ్ళు 1500 సార్లు టెలికాస్ట్ చేశారంట మా టీవీలో. ఇది వరల్డ్ రికార్డ్. వరల్డ్లోనే ఏ సినిమా కూడా టీవీల్లో 1500 సార్లు ఏ సినిమా రిలీజ్ అవ్వలేదు. మహా అయితే 900 సార్లు, ఇంకా మహా అయితే 1000 సార్లు మాత్రం రిలీజ్ అయినాయి అంట. కానీ మహేష్ బాబు గారు నటించిన అతడు అనే సినిమా, త్రివిక్రమ్ గారి దర్శకత్వంలో వచ్చిన సినిమా, ఒక అద్భుతం. ఆ సినిమాలో బ్రహ్మానందం గారు కామెడీ అల్టిమేటం. ఆ సినిమాలో మహేష్ బాబు గారి యాక్షను సూపర్. ఆ టైమింగ్ కానీ, ఆ సీన్స్ కానీ అసలు మామూలుగా ఉండవు ఆ సినిమా. ఇప్పటికి ఒక్క మా టీవీయే 1500 సార్లు వేసిందంటే టీవీల్లో. దీన్ని వరల్డ్ రికార్డ్గా గుర్తించారు. నిజంగానే మీరు ఎవరన్నా చూడకపోతే ఆ సినిమాని చూడండి, ఈ తరం వాళ్ళు. అది 2005లో రిలీజ్ అయింది. ఇప్పటికి ఆ సినిమా వచ్చి 20 సంవత్సరాలు. ఈ 20 ఏళ్లలో 1500 సార్లు టెలికాస్ట్ అయింది. నేను ఈ తరం వాళ్ళకి రిక్వెస్ట్ చేసేది ఒకటే, అంటే 15, 16, 18, 20 లోపలకి ఒక్కసారన్నా అతడు సినిమా చూడండి, ఆ కామెడీ చూడండి, మహేష్ బాబు గారి యాక్షన్ చూడండి, త్రివిక్రమ్ గారి పంచి డైలాగులు చూడండి. ఒక అద్భుతం అనిపిస్తుంది మనకి. అదే కాదు, మనకి తెలిసిన సినిమాలో చాలా అద్భుతాలు ఉండేలే. సరే, ఏమైనప్పటికీ దీనికి ఆ గుర్తింపు రావడం మాత్రం మహేష్ బాబు ఫ్యాన్స్తో పాటు మన తెలుగు వాళ్ళకు కూడా గర్వంగా ఫీల్ అయ్యే విషయం. ఎందుకంటే మరి వరల్డ్ రికార్డ్ వచ్చింది దీని మీద. నమస్కారం. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, ఎంకరేజ్ చేయండి.